హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీఎస్సి గ్రూప్ టూలో మనకి కావాలంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 1:2లో తీశారు కదండి ప్రొవిజనల్గా. సో ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో ఒకసారి చూద్దాము. సో ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఎస్. సో నిన్న నైట్ మనకి ఈ నోట్ వచ్చింది కదండి ఏపీఎస్సి నుంచి. ఇది ఒక రిజల్ట్ నోటిఫికేషన్ అనమాట. సో దీంట్లో మనకి ఎవరెవరు 1:2లో సెలెక్ట్ అయ్యారు ఫర్దర్ ప్రాసెస్కి అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు అనమాట. సో ఇక్కడ ఇస్తున్నారు లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ అడ్మిటెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇక్కడ ప్రొవిజనల్లీ అనే పదం వాడారు, గుర్తుపెట్టుకోండి. ప్రొవిజనల్లీ అంటే తాత్కాలికంగా అడ్మిట్ అయిన వాళ్ళు అనమాట. దిస్ ఇస్ నాట్ ద ఫైనల్ సెలెక్షన్. దీని తర్వాత మళ్ళీ మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత మనకి ఫైనల్ లిస్ట్ లేకపోతే మరి వాళ్ళు జిఆర్ఎల్ ఇస్తారో మనకు తెలీదు. సో దాన్ని బట్టి వీ కెన్ ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట మనకి, రైట్? ఓకే. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ హే బై నోటిఫైడ్. మనకి ఇదంతా తెలిసిన స్టోరీయే. ప్రొవిజనల్లీ 1:2 తీశారు అని చెప్పేసి అంటున్నారు. అయితే మనకి ఈ వెరిఫికేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మనకి న్యూ హెచ్ఓడి బిల్డింగ్, సెకండ్ ఫ్లోర్, ఎంజీ రోడ్, ఆపోజిట్ టు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం. విజయవాడలో ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆపోజిట్ లో మనకి ఈ యొక్క బిల్డింగ్ ఉందంట. ఓకేనా? న్యూ హెచ్ఓడి బిల్డింగ్ అంటే ఏపీఎస్సి యొక్క న్యూ హెచ్ఓడి బిల్డింగ్ అని ఉందంట సెకండ్ ఫ్లోర్ లో. అక్కడ ఈ యొక్క వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ద షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి హోస్టెడ్ ఆన్ ద కమిషన్స్ వెబ్సైట్. సో మనకి వెబ్సైట్లో ఎప్పుడు ఉంటుందనేది మనకి ఇక్కడ మెన్షన్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. అంటే ఒక షెడ్యూల్ ఇస్తారు కదండి, ఆ షెడ్యూల్ మెన్షన్ చేస్తారు. అండ్ ఇండివిజువల్గా కూడా కాల్ లెటర్స్ కూడా పంపిస్తారు. అంటే పంపించడం అంటే వీళ్ళు మనకి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఇక్కడ ఇస్తారు చూడండి మనకి. ఈ యొక్క కాల్ లెటర్ ఆర్ మెమో ఏదైతే ఉందో కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. సో మీ యొక్క ఇండివిజువల్ లాగిన్స్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట, రైట్? ఎస్. ఇప్పుడు సర్టిఫికేట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే చూపించాలి. సార్ నా సర్టిఫికేట్ లేదు, పోయింది, జిరాక్స్ ఉంది, అది ఇదంటే మరి అక్కడ స్ట్రిక్ట్గా వాళ్ళు ఏదన్నా చేస్తే కనుక మనం అనవసరంగా రిస్క్లో పడిపోతాం అనమాట. సో ఖచ్చితంగా మీ సర్టిఫికేట్స్ ఎక్కడున్నా కానీ మీరు అక్కడి నుంచి వెళ్ళి తెచ్చుకోండి. ఓకేనా? ఇప్పుడు కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. జాబ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ పెట్టుకుంటారు అక్కడ. ఓకేనా? సో వాళ్ళకి ఒక లెటర్ రాసేసి వాళ్ళ దగ్గర జిరాక్స్ పెట్టేసి మీరు అక్కడి నుంచి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ తెచ్చుకోండి. అండ్ ఒకవేళ దీంట్లో నుంచి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు మనం అనుకుందాం, వాళ్ళు ఏం చేయాలండి, ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేసే ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు ఎన్ఓసి తెచ్చుకోవాలన్నమాట. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఫైనల్ తర్వాత సంగతి తర్వాత. బట్ ఇప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏజ్, రిలేటింగ్ టు ఏజ్ అంటే ఇప్పుడు అందరూ అప్లై చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. కాబట్టి అది కరెక్టా కాదా అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు అబౌవ్ 44 ఇయర్స్ వాళ్ళు ఉంటారు. ఓకేనా? అంటే వాళ్ళు ఎలిజిబుల్ కానటువంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళని ఇక్కడ కన్సిడర్ చేయరు అనమాట ఒకసారి ఆ ఏజ్ వెరిఫై చేసిన తర్వాత. లేకపోతే బిలో ఉంటారు. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 21 ఇయర్స్ అని ఇచ్చారనుకోండి మినిమం ఏజ్ మనకి ఎగ్జామినేషన్కి ఎలిజిబిలిటీ. కొంతమంది 19 ఇయర్స్కి అప్లై చేశారనుకోండి, వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట. అంటే ఏజ్ క్రైటీరియా కూడా ఖచ్చితంగా చెక్ చేస్తారు. కాబట్టి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఒరిజినల్గా అది పెట్టుకోండి. అండ్ అలాగే ఇంకేదన్నా మీ ఏజ్ రిలేటెడ్గా ఒరిజినల్ ప్రూఫ్ ఏదన్నా ఉంది అనుకుంటే దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకేనా? నెక్స్ట్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. ఇప్పుడు మనకి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ని బట్టి ఇప్పుడు బీసీకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఎస్సీకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఎస్టీకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఈ ఏజ్ రిలాక్సేషన్ కోసం మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటుందండి మనకి. ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకుంటే బెటర్. నాకు తెలిసి ఇప్పుడు కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కలిపి ఒక సర్టిఫికేట్లో వస్తుంది అనుకుంటున్నాను. ఐ థింక్ తెలంగాణలో అయితే అలానే ఉంది, కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కలిపిస్తున్నారు. బట్ ఐ డోంట్ నో అబౌట్ ఆంధ్ర. మరి ఆంధ్రాలో మీకు సపరేట్గా ఉంటే సపరేట్గా తీసుకోండి మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్. సో దట్ మీరు అప్లై చేసేటప్పుడు యూ హ్యావ్ ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి అంటే ఎస్ అని పెట్టి ఉంటారు కదా. సో వాళ్ళు ఇక్కడ వెరిఫై చేస్తారు. అండ్ మీరు బీసీ అనుకోండి, బీసీకి ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఉంది అనేది వాళ్ళు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫై చేసుకోవడానికి. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ అండి. ఇప్పుడు మనకి ఇది డిగ్రీ లేదా బీటెక్ వాళ్ళు ఎక్కువ కూడా అప్లై చేస్తుంటారు. అంటే మినిమం ఒక డిగ్రీ అనేది ఉండాలి. ఎనీ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఏదైతే ఉందో ఆ యొక్క డిగ్రీ ఉంటే మనం ఈ యొక్క గ్రూప్ 2 పోస్టులకు ఎలిజిబుల్. కాబట్టి దిస్ ఈజ్ నాట్ అన్ ఎగ్జామినేషన్ బేస్డ్ ఆన్ 10th క్లాస్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ బేస్డ్ కాదు. కాబట్టి
ఈ యొక్క డిగ్రీకి సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది చూస్తారు. మీరు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా లేకపోతే ఎంటెక్లు అంటే ఈ యొక్క లెవెల్ కన్నా హయ్యర్ లెవెల్ అయితే వాళ్ళు ఏం పట్టించుకోరు. బట్ ఈ ఎగ్జామ్కి సంబంధించింది అండ్ దీనికన్నా బిలో ఉన్నది, ఎందుకంటే మీరు 10th ఉందనుకోండి, 10th చదివారా లేదా, ఇంటర్మీడియట్ది, తర్వాత డిగ్రీ, ఈ మూడు అయితే వెరిఫై చేస్తారు వాళ్ళు, రైట్. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ ఉండాలండి మీది. ఈ స్టడీ సర్టిఫికేట్స్ బేసిక్గా దేనికి హెల్ప్ అవుతుంది అంటే మీ యొక్క లొకాలిటీని బేస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు కొంతమంది ఉంటారు లోకల్లో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఓకేనా, వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు నాన్ లోకల్, అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 to 8th క్లాస్ వరకు ఒక స్టూడెంట్ తెలంగాణలో చదివాడు అనుకుందాం. 9th and 10th ఒక స్టూడెంట్ ఆంధ్రాకి వెళ్ళిపోయి ఇంకా అక్కడ సెటిల్ అయిపోయారు, అక్కడే తన ప్రిపరేషన్ అంతా ఉందనుకుందాం. సో 9th and 10th మాత్రం అక్కడ చదివాడు కాబట్టి అతను అక్కడ లోకల్ అవడం అనమాట. అంటే ఎక్కువ కూడా స్కూలింగ్ మనకి ఎక్కడ ఉంటుందో యూజువల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అది కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఐ థింక్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లోకల్ క్యాండిడేట్స్గా కన్సిడర్ చేస్తున్నారు అనమాట, ఓకేనా. అండ్ తెలంగాణలో చూసుకున్నట్లయితే లోకల్ అండ్ నాన్ లోకల్ రిజర్వేషన్ బేసిస్ మీద నాన్ లోకల్స్కి కేవలం 5% మాత్రమే ఉంటుంది, లోకల్స్కి 95% ఉంటుంది అనమాట. బట్ ఏపీలో అది డిఫరెంట్ క్రైటీరియా. సో మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అక్కడ లోకల్లో చదివినట్టుంటే యూల్ గెట్ ద లోకల్ రిజర్వేషన్, లేదు అనుకుంటే మీకు ఆ లోకల్ రిజర్వేషన్ వర్తించదు అనమాట. సో స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ ఒరిజినల్ మీ దగ్గరలో పెట్టుకోండి, ఓకేనా. ఏదైనా సర్టిఫికేట్స్ పోయినా కానీ లేకపోతే ఇంకేదన్నా మీకు ఎక్కడన్నా మిస్ అయ్యి ఇమీడియట్గా కావాలనుకున్నా కానీ మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయి లేదా మీకు ఈక్వలెంట్ ఏదైనా ఆఫీసెస్ ఉంటే అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా తెచ్చుకోండి మీరు, ఓకేనా. సో నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, ఓకేనా. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు ఇక్కడ కావాల్సిన అవసరం ఉంది, ఓకేనా. డాడీ తీస్తాలే డాడీ, నేను వీడియో చేస్తున్నాను, బాయ్. ఓకేనా. సో నెక్స్ట్ ఏముందండి, ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఓకేనా, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే ఇది మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట, రైట్. నెక్స్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్, మనకి బీసీలో క్రీమీ లేయర్ అని చెప్పేసి ఉంటుంది, నాన్ క్రీమీ లేయర్ అని చెప్పేసి ఉంటుంది, రైట్. సో క్రీమీ లేయర్ అంటే నథింగ్ బట్ యూ బిలాంగ్ టు ఓపెన్ కేటగిరీ అనమాట, ఓసీ కింద వస్తారు. నాన్ క్రీమీ లేయర్ అంటే ఏంటి, మనకు ఒక పర్టికులర్ ఇది ఇన్కమ్ పెట్టేసి ఉంటారు, 8 lakhs ఉండేది, మరి ఆ 8 lakhs కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో పేరెంటల్ ఇన్కమ్ అపార్ట్ ఫ్రమ్ అగ్రికల్చరల్ అండ్ అదర్ ఇవి, వాళ్ళందరూ కూడా నాన్ క్రీమీ లేయర్ కింద వస్తారు. ఇన్ కేస్ మీ దగ్గర నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఉంది, మీరు అప్లై చేసేటప్పుడు యూ బిలాంగ్ టు నాన్ క్రీమీ లేయర్ అన్నారు అనుకుంటే ఖచ్చితంగా ఆ ఎన్సిఎల్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, దట్ టు ఒరిజినల్ అనమాట, రైట్. నెక్స్ట్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్. సో ఎవరైతే మనకి స్టేట్ బైఫర్కేషన్ అయినప్పుడు మనకి తెలంగాణ నుంచి అంటే మా ఫాదర్స్ కానీ ఫాదర్స్ కానీ లేకపోతే మా ఫ్యామిలీస్ అంతా కూడా దే ఆర్ సెటిల్డ్ ఇన్ ఏపీ అని చెప్పేసి ఏపీలో లొకాలిటీ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదండి, ఆ సర్టిఫికేట్ కూడా ఒరిజినల్ది ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఎందుకంటే అప్పుడు మీరు ఏపీ లోకల్ కింద వస్తారు కాబట్టి మీకు ఎక్కువ అవకాశం ఉంటుంది మంచి స్కోర్ వస్తే పోస్ట్ రావడానికి. నాన్ లోకల్ అయితే మీరు టాప్లో ఉండాలన్నమాట. అంటే తెలంగాణ ఆస్పిరెంట్స్ కూడా అప్లై చేస్తూ ఉంటారు. ప్రీవియస్గా మనం నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏపీఎస్సి గ్రూప్ 1 లాంటి నోటిఫికేషన్స్లో చాలామంది తెలంగాణ నుంచి కూడా ర్యాంకర్స్ ఉన్నారు ఏపీలో, ఓకేనా. సో వాళ్ళు నాన్ లోకల్ అయినప్పటికీ కూడా వాళ్ళు టాప్లో ఉండడం వల్ల ఏపీఎస్సి యొక్క జాబ్స్ క్రాక్ చేయగలిగారు అనమాట, రైట్. ఓకే, నెక్స్ట్ చూద్దామండి స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఓకేనా. సో కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే మేబీ వాళ్ళని కూడా తప్పడానికి లేదు, అవేర్నెస్ లేక నోటిఫికేషన్ సరిగ్గా చదవక ఏం చేస్తారంటే అప్లై చేసేటప్పుడు యూ బిలాంగ్ టు స్పోర్ట్స్ కేటగిరీ అని చెప్పేసి అంటే ఎస్ అని టైప్ అంటే ఎస్ అని అక్కడ సెలెక్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ అంతకుముందు నేను అబ్జర్వ్ చేసి అంతకుముందు స్టూడెంట్స్ ఇబ్బందిలో పడిన సిచ్యువేషన్స్ ఏంటి అంటే ఎక్కువ ఎస్ఐఆర్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ వాళ్ళని చూశాను. అంటే అప్పుడు చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి కాబట్టి స్టూడెంట్స్కి అవేర్నెస్ లేక వాళ్ళు లోకల్ ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ లెవెల్లో ఆడినా లేకపోతే స్కూల్ లెవెల్లో ఏదైనా సర్టిఫికేట్స్ ఉన్నాయనుకోండి స్పోర్ట్స్ నుంచి, ఓకే వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అడిగారు కదా నా దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది అని వాళ్ళు అలా బిలీవ్ చేస్తారు. అంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అలా ఉంది, అంటే నేను స్కూల్ లెవెల్లో స్పోర్ట్స్ ఆడాను
నాకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ వచ్చేసింది, నవ్ ఐ హ్యావ్ ఎ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనుకోవడం, లేదా నేను మా జిల్లా లెవెల్లో ఆడాను అనుకోవడం, అట్లా కాదండి. మనకి స్పోర్ట్స్ సర్టిఫికేట్ అంటే నేషనల్ లెవెల్లో ఒక సర్టిఫికేట్ ఉంటే దాన్ని స్పోర్ట్స్ సర్టిఫికేట్ కింద కన్సిడర్ చేస్తారు అనమాట యూజువల్లీ. సో ఈ లోకల్ లెవెల్లో కానీ లేదా స్కూల్ లెవెల్లో అనేది కన్సిడర్ చేయరు. అలా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఆ వెరిఫికేషన్ అప్పుడు పోయింది అనుకోండి, అనవసరంగా మన జాబ్కి ఇక్కడ ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వచ్చినట్టు అనమాట, రైట్? నెక్స్ట్ ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారనుకోండి, ఆల్రెడీ మన సర్వీసెస్లో మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ ఒకటి, తర్వాత పీడబ్ల్యూడి లేదా పీబీడి, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటారు కదండి. అంటే ఎవరైతే డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎట్సెట్రా అని ఇచ్చారు. అండ్ విత్ రిఫరెన్స్ టు ద పర్టికులర్స్ ఫర్నిష్డ్ బై హిమ్ ఆర్ హెర్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆర్ సర్టిఫికేట్స్ ఫెయిలింగ్ విచ్ దే విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్ఎలిజిబుల్. సో గుర్తుపెట్టుకోండి, మీరు అక్కడ ఏవైతే ఫిల్ చేసేటప్పుడు ఎస్ అని పెట్టారో ఇక్కడ ఇప్పుడు మీరు లేదు అనుకుంటే మీరు అందరు కూడా ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఓకేనా? అండ్ ద క్యాండిడేచర్ ఆఫ్ సచ్ క్యాండిడేట్స్ షాల్ బి క్యాన్సిల్డ్ అట్ ఎనీ స్టేజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్. అంటే ఇలా ఒకవేళ క్యాండిడేట్స్ దొరికారు అనుకుంటే వాళ్ళని ఎనీ స్టేజ్ ఆఫ్ ప్రాసెస్, అంటే ఈ యొక్క ప్రాసెస్లో ఇది చేసేస్తామని చెప్పేసి అంటున్నారు, అంటే క్యాన్సిల్ చేస్తామంటున్నారు. అండ్ ద కమిషన్ హ్యాస్ ద రైట్ టు డిస్క్వాలిఫై ఎనీ క్యాండిడేట్ ఇఫ్ హీ ఆర్ షీ ఈస్ నాట్ ఫౌండ్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ రీజన్. ఒకవేళ ఎలిజిబిలిటీ లేకుండా అప్లై చేసి ఒకవేళ నాకు ఇప్పుడు ఇచ్చేయండి జాబ్ అది అన్నా కానీ వి వోంట్ కన్సిడర్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు డౌన్లోడ్ కాల్ లెటర్ ఆర్ ద మెమో ఫ్రమ్ ద కమిషన్స్ వెబ్సైట్, దట్ ఈస్ psc.ap.gov.in, విచ్ విల్ బి పోస్టెడ్ షార్ట్లీ ఫర్ మోర్ డీటెయిల్స్ అని అన్నారు అనమాట. సో త్వరలోనే వస్తుంది మీకు ఆ యొక్క కాల్ లెటర్ అనేది, ఎవరైతే ఈ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా. సో మీరు డౌన్లోడ్ చేసుకొని దాని ప్రకారంగా షెడ్యూల్ ప్రకారంగా మీరు ఫాలో అయ్యి వెరిఫికేషన్ చేసుకుంటే బెటర్ అనమాట. అండ్ ఈ యొక్క రిజల్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నారో దిస్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ వేరియస్ కేసెస్ అండి. మనకి ఇప్పుడు చాలా కేసెస్ మనకి హియరింగ్ అనేది జరుగుతున్నాయి కదా, అండ్ పెండింగ్లో కూడా కొన్ని ఉన్నాయి మనకి, పెండింగ్ బిఫోర్ ద హానరబుల్ కోర్ట్స్ అగేన్స్ట్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఈ యొక్క ఏపీఎస్సి గ్రూప్ 2 యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అగేన్స్ట్గా ఇంకా పెండింగ్ కేసెస్ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ కొన్ని కేసెస్ మనకి డీల్ చేశారు, వాటి యొక్క అవుట్కమే మనకి ఈ యొక్క రిజల్ట్ నోటిఫికేషన్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇవి మీరైతే జాగ్రత్తగా ఉండండి, మీరు అనవసరంగా సర్టిఫికేట్ విషయంలో రిస్క్ తీసుకోకండి. ఇంకా మనకి నెక్స్ట్ స్టేజ్ కూడా ఉంటుంది, ఇది జస్ట్ ఒక ప్రొవిజనల్ సెలెక్షన్ మాత్రమే, 1:2 అనేది. అండ్ ఇక్కడ చాలామంది సీరియస్గా ప్రిపేర్ అయిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అవకాశాలు కోల్పోయారు. సో చాలా బాధగా అనిపించింది. ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అనేది ఇప్పుడు ఆల్రెడీ మీరే గమనించండి, ప్రిలిమ్స్ మనకి చాలా టఫ్గా జరిగింది, అండ్ దట్ ఈస్ ద పర్ఫెక్ట్ పేపర్. అలాంటి పేపరే మెయిన్స్లో వస్తుందని చెప్పేసి స్టూడెంట్స్ కరెంట్ అఫైర్స్ కూడా 1 ఇయర్ కరెంట్ అఫైర్స్, 2 ఇయర్స్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వడము, దాంతోపాటుగా ప్రతి సబ్జెక్టు కూడా హై లెవెల్లో పర్ఫెక్ట్ అయిపోవడము, టెస్ట్ సిరీస్లు రాయడము, రివిజన్లు చేసుకోవడము, ఇంత ప్రెషర్ తీసుకున్న స్టూడెంట్స్కి సడన్గా పేపర్ ఈజీగా వచ్చేయడం వల్ల ఏమైందండి లాస్ట్కి, అంటే వీళ్ళ ప్రిపరేషన్లో తప్పు ఎక్కడా లేదండి. నేను ఎప్పుడు కూడా స్టూడెంట్స్ని ప్రిపరేషన్ పరంగా తప్పు పెట్టాను, మీరు అందరూ కరెక్ట్గా ప్రిపేర్ అయ్యారు. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఎగ్జామ్స్లో ఒక 19 ఎగ్జామ్స్ బాగా టఫ్గా ఇదే స్టాండర్డ్లో వస్తున్నాయి అన్నప్పుడు స్టూడెంట్ మైండ్ సెట్ అనేది అదే లెవెల్లో మనకి ఫిక్స్ అయి ఉంటుంది. సడన్గా మనకి ఇక్కడ ఒక పేపర్ ఈజీగా ఇవ్వడం వల్ల స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఆ యొక్క మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. అంటే బేసిక్స్ సరిగ్గా చదవకపోవడము, బేసిక్స్ అనేది ఈ రోజుల్లో అంత స్టాటిక్గా ఎవరు చదవట్లేదండి టు బి ఫ్రాంక్. ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఒక ఆస్పిరెంట్ని చదవమంటే అవి టూ మచ్ స్టాటిక్ బేసిక్స్ అనమాట. అవి ఎవరు కూడా అంత చదవరు, కొన్ని చదివినా అంత గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే ఇప్పుడున్న రీసెంట్ ఎగ్జామినేషన్ ట్రెండ్స్ ప్రకారంగానే ఏ స్టూడెంట్ అయినా ప్రిపేర్ అవుతున్నాడు. అలా రీసెంట్ ట్రెండ్స్ని ఫాలో అవ్వకుండా ఎప్పుడో పాతకాలం పేపర్ లాగా వన్ లైనర్ క్వశ్చన్లు ఇవ్వడం వల్ల ఇక్కడ చాలామంది ఇబ్బంది పడ్డారు. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, చదువు ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చేయదు. ఓకేనా? మీరు చదువుకున్న చదువు మిమ్మల్ని ఎప్పుడూ కూడా మోసం చేయదన్నమాట. మీ టైం అనేది వస్తుంది, అండ్ మీకంటూ ఒక మంచి జాబ్ రాసి పెట్టుందేమో అని చెప్పేసి పాజిటివ్గా తీసుకొని ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, ఎఫర్ట్స్ పెట్టండి, మళ్ళీ మీకు ఒక సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. బట్ డోంట్ డిపెండ్ కంప్లీట్లీ ఆన్ ద స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్. ఓకేనా? ఖచ్చితంగా క్యాలెండర్ ఉన్న ఎగ్జామినేషన్స్కి మీరు మీ మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి.
దాని ప్రకారంగానే మీరు నడుచుకోండి. ఓకేనా? ఒక మంచి షెడ్యూల్ వేసుకోండి. యూ బెటర్ రెజ్యూమ్ యువర్ ప్రిపరేషన్. ఓకేనా? బాధ ఉంటుంది ఆబ్వియస్లీ ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో. బట్ ఇలాంటి టైంలోనే మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఏదో ఎక్స్ట్రీమ్ మెజర్స్ తీసుకొని ఏదైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తే దానివల్ల మీరు ఎఫెక్ట్ అవ్వడం కాకుండా మీ ఫ్యామిలీస్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతాయి. అదంతా దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా? మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, మెంటల్గా డిప్రెస్డ్ అయిపోయినా కానీ మీరు ఒకసారి ఇక్కడ కనిపిస్తుంది కదా నెంబర్ 8985237567 అనే నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేయండి. మ్యాక్సిమం మెసేజ్ చేయండి. సో కాల్స్ అన్నీ మనకు కూడా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మెసేజ్ చేస్తే డెఫినెట్గా నేను పర్సనల్గా కాల్ చేస్తాను. ఓకేనా? బట్ డోంట్ టేక్ ఎనీ ఎక్స్ట్రీమ్ స్టెప్ అండి. రీసెంట్గా మనం తెలంగాణలో ఒక స్టూడెంట్ ఎవరో ఎగ్జామ్ మన రిజల్ట్స్ వచ్చిన తర్వాత రాలేదని చెప్పి సూసైడ్ చేసి చనిపోయిందంట. సో ఆ, అలా ఎప్పుడు చేయకండి. ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఉండాలి మనం. ఓకేనా? మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీకు అంత పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. మీ మైండ్ మీరు వీక్గా పెట్టుకున్నారనుకోండి, ఇంకా మనం నో యూజ్ అనమాట. ఒకటే గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో కానీ లేకపోతే ఇండియాలో కానీ మనకి బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉంటున్నారు. సో రోజు చాలా మంది చనిపోతూ ఉన్నారు. ఓకేనా? సో ఇప్పుడు న్యాచురల్ డెత్స్ అంటే ఓకే అండి, దాన్ని ఎవరేం చేయలేరు. బట్ మనంతటి మనము చనిపోవడం అనేది దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకేనా? ఎప్పుడు కూడా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కానీ, ఎంత క్రిటికల్గా ఉన్నా కానీ మనం సర్వైవ్ అవ్వాలి. లాస్ట్ వరకు కూడా ఫైట్ చేయాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ మెంట్ ఫర్. ఓకేనా? మనకి దేవుడు మంచి బ్రెయిన్ ఇచ్చాడు. దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి మీరు మీ యొక్క లైఫ్ స్టైల్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీరు దాన్ని ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఒకటే కాదండి జీవితం. మీరు ఏదన్నా చూసుకోవచ్చు, బిజినెస్ పెట్టుకోవచ్చు. అసలు ఎటువంటి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా కూడా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లతో బిజినెస్లు పెట్టి కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారనమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ థింకింగ్. ఓకేనా? మీరు ఎలా ఉన్నా మీ ఆలోచనలు మంచిగా ఉంటే డబ్బులు ఎలా అయినా సంపాదించుకోవచ్చు అండి. గవర్నమెంట్ జాబ్స్ అనేవి అందరికీ రావు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఎవరైతే సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడతారో వాళ్ళకి దేవుడు లక్ అనే ఫ్యాక్టర్ కూడా అంటే వాళ్ళతో పాటుగా చేకూర్చి వాళ్ళకి సక్సెస్ అనేది తీసుకొస్తారనమాట. ఓకేనా? అండ్ ఇప్పుడున్న కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం చూసుకున్నట్లయితే సేమ్ మార్క్స్తో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. జిఆర్ఎల్ వస్తే మీకే అర్థమవుతుంది. సో అంత టఫ్ కాంపిటీషన్లో మీరు సర్వైవ్ అవ్వాలి అంటే మీ యొక్క ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అనేది మార్చుకోవాలి. ఓకేనా? ఇంకా నో అదర్ ఫండ్ అండి. మీ యొక్క ప్రిపరేషన్ స్టాండర్డ్స్ని మార్చుకోవాలి. టైం టేబుల్ వేసుకొని మళ్ళీ ప్రిపరేషన్లో ఉండాలి. ఓకేనా? సో టీజీపీఎస్సీ రీసెంట్గా రిలీజ్ చేసిన జిఆర్ఎల్లో చూస్తే 400+ వచ్చిన వాళ్ళు కేవలం 65 మెంబర్సే. బట్ మిగతా స్టూడెంట్స్ అందరు చూసుకున్నట్లయితే ఒక్కొక్క మార్క్కి 200 మంది నుంచి 300 మంది వరకు ఉన్నారు ఒక్క మార్క్కి. ఓకేనా? మరి చూడండి ఎంత హెవీ కాంపిటీషన్ ఉందో. సో దాన్ని బట్టి మీ యొక్క ప్రిపరేషన్ మీరు మార్చుకుంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ. హ్యావ్ గ్రేట్ డే. జై హింద్.